ఈరోజు ఈ పద్యంలో మంచి మాటలతో మూర్ఖుడిని మార్చాలనుకునేవారు కూడా మూర్ఖులే అవుతారనే విషయాన్ని వివరించబోతున్నాను. కరిరాజు బిసతంతు సంతతులు చేగట్టన్ విజృంభించువాడు. కరి అంటే ఏనుగు. ఏనుగుల్లో మదించినటువంటి మదపుటి ఏనుగుని బిసతంతువులు అంటే తామర పువ్వుల యొక్క తూడులచే బంధించాలని ఆలోచించేవాడు. ఉరువజ్రంబున్ శిరీష పుష్పములచే భేదింపన్. గట్టిదైన వజ్రాన్ని శిరీష పుష్పం అంటే దిరిసిన పువ్వు యొక్క కొనతో కొయ్యాలని ప్రయత్నము చేసేవాడు. లవణాబ్దికిన్ తీపు రచింప మధుకనంబున్ చిందించు యత్నించువాడు. లవణాబ్ది అంటే ఉప్పు నీటి సముద్రములో, మధుకనంబు అంటే తేనెబొట్టు వేసి దాన్ని తీయదనం చేయాలని ప్రయత్నము చేసేవాడు. ఇద్దరని మూర్ఖులందిల్పునతండు సుధాధార అనుకారోక్తులన్. ఈ ధరణిలో, ఈ భూమి మీద మూర్ఖుల్ని కూడా సుధాధార అనుకారోక్తులను అంటే మంచి మాటలతో వారి మనసుని మార్చాలని ఆలోచించేవాడు కూడా మూర్ఖుడే అవుతాడని దీని యొక్క భావం. ధన్యవాదములు.